నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి విశాఖ ఉక్కు మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు హై డ్రామా అయితే ప్లే చేస్తున్నారు అండ్ కార్మికుల పట్ల అయితే తను వీర విధేయతను చూపిస్తున్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ఈ వీర విధేయతను నమ్మొచ్చా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే విశాఖ ఉక్కు గారం గురించి మనం చూస్తున్నాం దాని గురించి ఏంటనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక ప్లే ఆడుతున్నట్టు అనిపిస్తుంది అండ్ కార్మికుల దగ్గర కూడా చాలా వీర విధేయతగా ఉండడం జరుగుతుంది మరి ఇది నమ్మేలాగానే ఉంటుందా లేకపోతే గతంలో మాట్లాడినట్టు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చిన వైనమే అవుతుందా సో ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా మెప్పించగలరు ఎవరితోటైనా ఏ గేమ్ ఆడాలి ఆ గేమ్ ఆడగలరు అనేదానికి కొన్ని మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు 2019 ఎన్నికల సందర్భంగా ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి చెల్లి ప్రతి అన్న అంటూ ఆయన అందరి దగ్గరికి వెళ్ళి తల నిమిరాడు బొగ్గలు అని ఇచ్చారు బొగ్గ సరే ఆయన రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అందరినీ నమ్మించాడు జగన్మోహన్ రెడ్డి అంత మంచివాడు జగన్మోహన్ రెడ్డి అంత దయాగుణం ఉన్నటువంటి లీడరు మరొకరు ఉండరు అని చెప్పి ప్రజల్ని మరిపించగలిగారు దాని రిజల్ట్ మనం చూసాం 2019లో ఆ తర్వాత జరిగింది ఏంది పూర్తి విరుద్ధంగా జరిగింది ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే 100 రోజుల్లో నేను మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటాను ప్రాంతాలకి కులాలకి అతీతంగా నేను పార్టీలకి కూడా అతీతంగా నేను అందరికీ న్యాయం చేస్తాను మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటాను అని చెప్పి రాజ్యం తీసుకొస్తాను అద్భుతమైనటువంటి పరిపాలన నేను సుపరిపాలన తీసుకొస్తాను అని చెప్పి ఆయన చెప్పి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు ఇది అవినీతి చేస్తే ఈ నెంబర్లో ఫోన్ చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేయండి అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చి అది పబ్లిష్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది ఏంటి ప్రజావేదికను కూల్చివేయడంతో స్టార్ట్ చేశాడు ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడిని కానీ కొల్లు రవీంద్రని కానీ లేదా మిగతా ఎవరైతే ఆయన్ని విమర్శించారో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత దాని మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద సహజంగా అసంతృప్తి బయలుదేరింది మొదటి సంవత్సరంలోనే బయలుదేరిన తర్వాత సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలామంది విమర్శలు చేస్తూ వచ్చారు వాళ్ళలో రంగనాయకమ్మ అని చెప్పి ఒక ఆవిడ 75+ వయసు ఉంది ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే ఎవరో ఒక పోస్ట్ పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని రీపోస్ట్ చేశారు ఆవిడని కూడా పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందని చెప్తున్నా నేను సో ఆవిడని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు ఇంకా ఆ తర్వాత జడ్జిలు వ్యతిరేకంగా అంటే ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పుపట్టినటువంటి జడ్జిల్ని సోషల్ మీడియాలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పరువు తీసేసే కార్యక్రమం చేశారు వాళ్ళ ఇంట్లో ప్రైవేట్ జీవితంలో కూడా ఎంటర్ అయ్యారు దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు ఇంకా ఆ తర్వాత రాజధాని వచ్చారు రాజధాని రైతులను ఏ విధంగా లాఠీ చార్జీ ఆ విధంగా చేశారో పోలీసులు బూట్లతో ఏ విధంగా తొక్కిచ్చారో అర్ధరాత్రి వేళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏ విధంగా మొత్తం గందరగోళం చేశారో అది చూసాం మనం ఆ తర్వాత కరోనా వచ్చింది కొన్ని రోజులకి కరోనా వచ్చిన తర్వాత 2 years కొంచెం ప్రశాంతంగా ఉంది మధ్యలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలని నామినేషన్ వేయకుండా చేశారు నామినేషన్ కూడా వేయకుండా చేశారు పోలీసులను ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి కొంతమంది రౌడీ షీటర్లు లేకపోతే రౌడీ ఎలిమెంట్లు వీళ్ళని పెట్టుకొని దాంతో ప్రత్యర్థి పార్టీలు నామినేషన్ కూడా వేయకుండా ఉంచారు సో ఆ తర్వాత కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి వివరిస్తూ ఉన్న సందర్భంలో ఆయన కూడా తీసుకెళ్లి లోపల పెట్టేశారు ఇది మంచి పరిపాలన సాగింది సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే బ్రీఫ్గా చెప్పా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ వెళ్ళి
ఎవరెవరికి ఏ సమస్య ఉందో అవన్నీ తీర్చాలి. తీర్చాలంటే 2019 లాగా నేను తీరుస్తానని చెప్తే నమ్మేవాళ్ళు లేరు, ఎక్కడ కనిపించట్లా. ఎందుకని గతంలో చేసి చేయలేదు, ఏవి నెరవేర్చలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 99% నేను నెరవేర్చానని చెప్పి తనకు తానే చెప్పుకుంటున్నాడు సార్. 130 సార్లు బటన్ నొక్కి నేను సంక్షేమ పథకాలు ఇచ్చిన, ప్రతి ఒక్కరికి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకే వెళ్ళినాయని చెప్పేసి అంటున్నారు కదా సార్. మరి అది ఆయన చెప్తున్నారు, నేను చేసినంత అభివృద్ధి ఇంకెవరు చేయలేదు ఇంతవరకు అని కూడా చెప్తున్నారు. మరి కూడా అదే చెప్తున్నారు. 2,50,000 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు కదా. 2,50,000 కోట్లు సొంత డబ్బే ఏమని ఇచ్చారా? ప్రజా డబ్బే కదా, ప్రజల నుంచి నువ్వు వసూలు చేసిన డబ్బే కదా. ఈయన అధికారంలో రాకముందు మద్యానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఎంత ఉంది, ఇప్పుడు రెవెన్యూ ఎంత ఉంది? ఆయన రాకముందు 30,000 కోట్లు ఏముంటే 15,000 కోట్లు 20,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది 40,000 కోట్లకి అయింది. డబుల్ చేశారు. డబుల్ కూడా క్రాస్ అయిపోయింది. మద్య నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసింది. అంటే నీకు 2,50,000 కోట్లు ఇచ్చి ఇక్కడ ఎంత దోచుకున్నారు? ఒక మద్యంలోనే ఇంతుంటే మిగతా రెవెన్యూలో, భూ కబ్జాల్లో కానీ ఇసుకలో కానీ ఎంత ఉంటుంది? ఇప్పుడు అదే ఏమంటున్నారు అందరూ ఏమంటున్నారు? ప్రజలకు 2.5 లక్షల కోట్లు ఇచ్చేసి ఈయన 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు దోసేసాడని చెప్పి చెబుతున్నారు. ఈయనంటే ఈయన ఒక్కడే కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలా మంది, అందరు కాకుండా చాలా మంది అందరు కలిసి ఒక 5-6 లక్షల కోట్లు దోసేశారు. ఇచ్చింది 2.5 లక్షల కోట్ల. పైగా ఇచ్చిన 2.5 లక్షల కోట్లు ఎవరిది? ప్రజల సొమ్ము. దోచుకున్నది ప్రజల సొమ్ము. వాళ్ళ సొంత జేబులో ఏమి ఇవ్వలేదు కదా. మరి ఈ డబ్బు మా డబ్బు మాకు ఇచ్చినట్టు చెబుతూ మా డబ్బునే మళ్ళీ లాగేసుకున్నటువంటి అపర మేధావులు వీళ్ళు అని చెప్పి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో ఆయన ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్నారు. ప్రజల మధ్యకి వెళ్తుంటే ఏం జరుగుతుంది? కర్నూలులోనేమో చెప్పేశారు, విజయవాడలోనో రాయేశారు, వైజాగ్ పోయి ఇప్పుడు ఏం చెప్తున్నారు కార్మికులకి? మేము విశాఖ ఉక్కు నేను తీసుకొస్తాను అని చెప్తున్నాను. విశాఖ ఉక్కుకి హామీ ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఏమి హామీ ఇస్తున్నావు విశాఖ ఉక్కుకి? ఆల్రెడీ నువ్వు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఆహ్వానించి వాళ్ళతోటి మీటింగులు పెట్టి వాళ్ళతోటి ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి నేను విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతాను అని చెప్పి చెప్పగలడా? చెప్పినా నమ్మే పరిస్థితి ఉందా కార్మికులు? ఒకవైపు ప్రత్యేక హోదా, ఇంకొక వైపు సిపిఎస్ రద్దు, ఇవి లేవు కదా. సిపిఎస్ రద్దు అని చెప్పి ఉద్యోగుల్ని ఆ రోజు మభ్యపెట్టారు కదా. ఏముందన్నా 15 రోజులు, అది పెద్ద పనే ఉంది, ఒక సంతకంతో అయిపోద్ది అన్నాడు సిపిఎస్ రద్దు. ఇప్పుడు లేదు, నేను ఇవ్వను అన్నాడు. అయిపోయిందా? ఇప్పుడు కార్మికులు ఎట్లా నమ్మాలి ఇన్ని? కానీ పై ఒక పెద్ద హైడ్రామా అయితే క్రియేట్ చేశారు అక్కడికి వెళ్ళి, కార్మికుల దగ్గరికి వెళ్ళి. నాకు అసలు తెలీదు దీని సంగతి, అప్పులున్న సంగతి తెలీదు. అప్పులు ఉంటే కనుక ఏముందన్నా మనం ల్యాండ్ అమ్ముకొని మనం తీసేసుకోవచ్చు అని చెప్పి ఒక ఉచిత సలహా పడేసి, కేంద్ర ప్రభుత్వం కనుక వేలం వేస్తే మనం దాన్ని పాడుకుందాము, అసలు వేలం వేయకుండా ఆపమని చెప్పి అడుగుతుంటే ఇన్ని, ఒకవేళ వేస్తే మనం పాడేసుకుందాము వేలం పాటలో అంటే ఇది ఏపీ గవర్నమెంట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీల ద్వారా పాడుకుంటారో తెలియదు. సో మొత్తానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది కన్ఫర్మ్ అనేది ఆయన మాటలు అర్థం అవుతుంది. టెండర్లో ప్రభుత్వమే పాడాలని ఏముంది? ఏ జిందాల్ కంపెనీలో ఏ ఆదాని కంపెనీకో ఇస్తారు, అంతే కదా. ఎవరన్నా ఏముంది? జగన్మోహన్ రెడ్డి అసలు రాజశేఖర రెడ్డిని చంపించింది అంబానీ వాళ్ళు అన్నారు, రిలయన్స్ గ్రూప్ వాళ్ళు అని చెప్పి అంబానీ మీద ఆ రోజున అపవాదు క్రియేట్ చేశారు. ఆయన సీన్ కట్ చేస్తే అదే అంబానీ కంపెనీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి పరిమళ నత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చారు. సో ఇంక జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్మాలి? ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అసలు ఆయన ఎందుకు విశ్వసించాలి కార్మికులు? విశాఖ కార్మికులు ఇప్పుడు మొత్తం 2019 నుంచి ఆయన చెప్పింది ఏంది, చేసింది ఏంది కళ్ళారా చూసిన తర్వాత, ఆయన చెప్పినట్టు మాటలు విన్న తర్వాత, ఆయన అప్పుడేం చెప్పాడు ఇప్పుడేం చెప్పాడు అని చెప్పి మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆయన మాటలు కార్మికులు విశ్వసిస్తారా విశాఖ ఉక్కు వాళ్ళు? పైగా ఆయనే ఎంఓయూ కుదుర్చుకొని మొత్తం ప్రాసెస్ అంతా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ప్రాసెస్ అంతా ప్రైవేటీకరణ చేయడానికి దానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి ఆయనే కదా.
ఆయన కార్మికుల దగ్గరికి పోయి అప్పులు ఉన్న సంగతి నాకు తెలియదు అని చెప్పి అన్నారంటే ఇంతకన్నా ఇంకొక పని ఉండదు కదా. సో అంటే హైడ్రామా, ఒక హైడ్రామాని క్రియేట్ చేశారు. ఆ హైడ్రామాని కార్మికులు వినేటువంటి పరిస్థితి అయితే ఉండదు, ఆ విషయంలో అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఇంకొక మాట తప్పినటువంటి అంశంగా ఇది మిగిలే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.